హాయ్ అండి. ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయినాయి. ఎవరైతే నామినేషన్‌లో ఉన్నారో వాళ్ళు మీ హౌస్‌లో ఉండాలనుకుంటే, ఈ హౌస్‌లో వాళ్ళకి అవసరము, వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఓటింగ్ లైన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. ముందు వాళ్ళకి ఓటింగ్ వేయండి. ఓటింగ్ సరళి ఎలా ఉంది? అఫీషియల్ ఓటింగ్ తెలీదు గానీ, డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాస్‌లో మనం పెట్టే పోల్స్ కావచ్చు, వెబ్‌సైట్స్ పోల్స్ కావచ్చు, అలానే మనకొచ్చే కామెంట్స్, ఫీడ్‌బ్యాక్స్, ఆడియన్స్ పల్స్‌ని బట్టి చూస్తే ఓటింగ్‌లో బాగా దూసుకు వెళ్తుంది ఎవరు? టాప్‌లో ఉన్నది ఎవరు? అది నిజంగా షాకింగ్ లానే ఉంటది. నో డౌట్ అది. ఆ వ్యక్తి పేరు నేను చెప్తాను. అలానే వరదల ఎఫెక్టు ఏ కంటెస్టెంట్స్‌కి దెబ్బ తగులుతున్నాయి? వరదల వల్ల ఓట్లు తగ్గుతున్న ఆ కంటెస్టెంట్ ఎవరు? అలానే డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరు? ఇక్కడ గాకుండా విదేశాల నుండి గానీ, వేరే స్టేట్స్ నుండి గానీ ఎవరికి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి? అదే విధంగా మీడియాలో అంటే అటుపక్క యూట్యూబ్ మీడియా గావచ్చు, లేదంటేనేమో టీవీ ఇన్‌స్టా గాని టీవీ మీడియా గావచ్చు, సినీ ఫీల్డ్ గావచ్చు. ఏ కంటెస్టెంట్స్‌కి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇంతకీ ఈసారి ఎలిమినేషను, వైల్డ్ కార్డ్ ఎంట్రీ 2 ఒకేసారి జరగబోతున్నాయా? ఇది మన టాపిక్. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. నిజంగా టాపిక్‌లోకొచ్చేద్దాం. ఓటింగ్‌లో దుమ్ము దులుపుతుంది, టాప్‌లో ఉండబోతుంది ఎవరు అంటే, చాలామంది మణికంఠ అనే పేరు ఈ 2, 3 ఎక్కువగా మనం విన్నాం. అది కొంతమంది ఫేక్‌గాను, కొంతమంది ఎమోషన్స్, కొంతమంది పాపమనో, ఏదో చాలా రకాల మిక్స్‌డ్ వెర్షన్స్ అయితే వచ్చినియి. గుడ్ ఆర్ బ్యాడ్ మనము మణికంఠ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఓటింగ్‌లో కన్ఫర్మ్‌గా మణికంఠ దూకుడు చూపిస్తున్నాడు. చూపిస్తాడు గూడా. కారణం ఏందంటే, కన్ఫర్మ్‌గా ఇంకో అవకాశం ఇద్దాం. ఆ అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ పెయిన్‌ఫుల్ అన్నది ఎంతో కొంత సింపతి కార్డ్ యూజ్ అవుతుంది. అది టైటిల్ విన్నర్ చేసే అంత ఉండదు గానీ, తన మీద ఇప్పటికే చాలా రకాల నెగెటివ్ వచ్చింది. ఒక మిక్స్‌డ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఉంది ఆడియన్స్‌లో. అంటే కొంతమంది తను క్లియర్‌గా ఫేక్ అని, తన సింపతి కార్డ్ వాడుతున్నాడని, కావాలని ఓవర్ థింక్ చేస్తున్నాడని. సో, అదొకటి. తన గతాన్ని మర్చిపోలేక ఇబ్బంది పడుతూ, ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తూ ఆటలో ఇబ్బంది పడుతున్నాడని. కొంతమంది సో, తన లైఫ్ స్టైలు, తన బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకొని, ఇంకో అవకాశం ఇద్దాము, తను ఉండాలి, అతనికి ఇంకొక అవకాశం ఇస్తే ఆడతాడు అనుకునే సంఖ్య కూడా ఇంచుమించు అలానే ఉంది. కాబట్టి ఓటింగ్‌లో చాలామంది అనుకుంటున్నట్టుగా మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడు, డేంజర్ జోన్‌లో ఉన్నాడనటానికి అవకాశమే లేదు. మణికంఠ ఓటింగ్ చాలా బాగానే ఉంది. స్ట్రాంగ్‌గానే పడుతుంది. కారణం ఏంటంటే తెలుగు ప్రజలు కన్ఫర్మ్‌గా ఎవరైనా బాధలో ఉంటే మనసు చివుక్కుమంటుంటది. అయ్యో పాపం అనిపిస్తుంటది. నిజానికి తెలిసినా గూడా మేబీ కొంత అది ఆట గదా! అంత అవసరం లేదు. దాన్ని తాపతాపకి తన గతాన్ని చూపించాల్సిన అవసరం లేదు. గతాన్ని ఫోకస్ చేస్తూ ఆటని ఆడాల్సిన అవసరం లేదు. తను కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ థింక్ చేస్తున్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పక్కాగా తనకు అవకాశం ఇవ్వాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో అది ఓట్ల రూపంలో ఉంది. సో, నాకు తెలిసినంత వరకు కన్ఫర్మ్‌గా చెప్తాను. ఈ వీకు మణికంఠకి ఎలాంటి ఇబ్బంది లేదు. హి ఈజ్ ఇన్ సేఫ్ జోన్. నా అంచనా ప్రకారం హి ఈజ్ లీడింగ్ ఇన్ ద ఓటింగ్స్ ఆల్సో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, సోనియా. సోనియాకి కూడా సాలిడ్ పడుతుంది. సోనియా టీమ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఆర్‌జీవీ కాంపౌండ్ నుంచి కావచ్చు, సోషల్ మీడియాలో కూడా సోనియాకి వెల్ ప్లాన్డ్‌గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ముఖ్యంగా తను నామినేషన్స్‌లో తన పాయింట్స్ డిబేట్ అన్నది చాలా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. ఆ డిబేట్‌ని హైలైట్ చేస్తూ ఫ్యాన్ బేస్ కావచ్చు, టీమ్ కావచ్చు బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నారు. సో, కొంత సోషల్ మీడియాలో ఆ టీమ్ వర్క్ చాలా బాగా జరుగుతుంది. ఓటింగ్ గూడా బాగానే పడుతుంది. కానీ అదే సోనియా మీద నెగటివిటీ గూడా ఉన్నది. కొద్దో గొప్పో కొంతమంది తనని పాజిటివ్‌గా తనకు నచ్చిన వాళ్ళు బిందు బాధమితో కంపేర్ చేస్తూ ఉంటే, నచ్చని వాళ్ళు రితికాతోను, ఇంకొద్దిగా ల్యాగ్ చేస్తుందని జెప్పేసి మిత్రా శర్మతోను ఇలా గూడా కంపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ది అంటే 3 రోజుల్లో తను ఎంత పాజిటివిటీ, తన స్కిన్ స్పేస్ ఎంత దక్కించుకుందో తన పాయింట్స్ చెప్పుకుంటూ, అలానే నెగటివిటీ కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ ప్రస్తుతానికైతే సోనియాకి ఇబ్బందేం లేదు. సోనియా డేంజర్‌లో ఉండే అవకాశమే లేదు. బాటమ్‌లో ఉండే అవకాశమే లేదు. సో, కారణం ఏందంటే సోషల్ మీడియాలో సోనియా టీము చాలా పకడ్బందీగా, ప్లాన్డ్‌గా ఉన్నారు. అలానే చాలా యాక్టివ్‌గా ఉన్నారు.
అలానే తన వాయిస్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు ఉండాలి హౌస్లో. అలా ఉంటేనే కదా మజా వస్తుంది. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకునే ఉండాలి అనుకున్న వర్గం కూడా సోనియాని అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. కానీ ముందు ముందు రోజుల్లో సోనియాలో ఫ్లాస్ అంటే పూర్తిగా ఒక వ్యక్తిని నమ్మకపోవటం, నేను చెప్పిందే వేదం అనుకోవటం, అవతల వ్యక్తుల మీద నెగిటివ్ స్టేట్మెంట్ పాస్ చేయటం, అవి ఇలానే కంటిన్యూ అయితే సో అది ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ వారానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ వారం తను క్రియేట్ చేసుకున్న బజ్ చాలా సాలిడ్ గాను స్ట్రాంగ్ గానే ఉంది ఓటింగ్ లో కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి బేబక్క. వరదల ఎఫెక్ట్ తగులుతుందని చెప్పాను కదా. బెజవాడ బేబక్కకి ఈ వానలు వరదల వల్ల ఎఫెక్ట్ తగులుతుందా అంటే అవుననే సమాధానమే చెప్పాలి. కారణం ఏంటంటే బెజవాడ బేబక్క, ఆ పేరులోనే బెజవాడ ఉంది. బెజవాడలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న బేబక్క మరి స్వతహాగా లోకల్ కార్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన విజయవాడ అమ్మాయి, మన విజయవాడలో ఉన్న క్యారెక్టరు, సో ఇలాంటి అమ్మాయికి సపోర్ట్ చేయాలని ఒక క్యాంపెయిన్ చేసుకునే అవకాశము ఈరోజు బేబక్క టీంకి లేకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే భగవంతుడు సో కొంత ప్రకృతి సో సీతకన్ను వేయడం అంటారు, చిన్న చూపు చూడటం మూలంగా ఈరోజు విజయవాడ విలవెల్లాడుతూ ఉంది. అష్టదిగ్బంధం వరదల్లో ఇరుక్కుపోయి ఉన్నది. అలాంటి విజయవాడలో మరి ఇప్పుడు బిగ్ బాస్ షో అని, బిగ్ బాస్ షో చూడటం అని, ఓటింగ్ అని, ఈరోజు ఈ మీడియాకి అంటే ఇలాంటి వాటికి దూరంగా విజయవాడ ఉన్నది. విజయవాడ అతలాకుతలం అవుతుంది. సో చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని లక్షల మంది. కాబట్టి కన్ఫామ్గా వరదల ఎఫెక్ట్ బేబక్క మీద పడింది. అది ఓటింగ్ రూపంలో కూడా కనపడుతుంది. ఎందుకంటే తనకు లోకల్, తను ఎక్కడైతే స్థానబలం ఉందో ఆ స్థానబలం ఈరోజు సహకరించే స్థాయిలో లేదు. సో అది వాళ్ళు కోలుకొని సో వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థాయికి వస్తే తప్ప అది బేబక్కకి హెల్ప్ అయ్యే అవకాశం లేదు. ఇక బేబక్క టీం కన్ఫామ్గా తనకున్న పరిచయాలు, తన ఫారిన్ కంట్రీస్లో తను ఏదైతే షోస్ చేసిందో సో అక్కడి నుంచి ఓటింగ్ మాత్రమే పడాలి. బేబక్కకి ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్గా వచ్చిన బేబక్క నిజంగా తన స్టైల్ని వెన్నాడింది. సో స్టేజ్ మీద చేసిన అల్లరి హౌస్ లోపల లేదు, వంటలక్కగా మారిపోయింది. కాబట్టి బేబక్క తనలో ఉన్న కామెడీ యాంగిల్ని బయటకు తీసుకొస్తే తప్ప సో బేబక్క ముందుకెళ్ళే సర్వైవల్ అయ్యే అవకాశం లేదు. బేబక్కకి ఇది డూ ఆర్ అండ్ అయ్యే. ఈ వారం చాలా జాగ్రత్త. సో చాలా కష్టకాలమే. సో ఇటు పక్క వరదల్లో ఇరుక్కోవడం విజయవాడ కావచ్చు, తను కూడా కొన్ని చేసిన మిస్టేక్స్ కావచ్చు. సో మరి ఏమవుతుందో చివరి దాకా చెప్పలేం. బేబక్క అయితే ఓటింగ్లో బాటంలోనే కనపడుతున్నారు. అది బిఫోర్ బాటమా లాస్ట్ బాటమా అన్నది అప్పుడే డిసైడ్ చేయలేము. ప్రజెంట్ అయితే మాత్రం లీస్ట్లోనే ఉంటారు బేబక్క. ఇక నెక్స్ట్ బేబక్కకి పోటీగా సో కొద్దో గొప్ప సేమ్ అదే స్థాయిలో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా అంటే పృథ్వీ గురించి అంతగా తెలియకపోవటము, పృథ్వీ కూడా అంత స్క్రీన్ స్పేస్ రాకపోవటము, కొన్ని చిన్న కొన్ని చోట్ల నచ్చినా కూడా సో కొంత ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే లేకపోవటము, తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా కూడా సో పూర్తిగా తనని ఇచ్చేసుకోలేకపోయాడు తను వచ్చిన అవకాశాన్ని. అలానే ఎక్కువ మంది పరిచయం లేకపోవటం. మేబీ తనకి ఏదన్నా వేరే కంటెస్టెంట్ తెలుగు అంటే కన్నడ అమ్మేవాళ్ళు. సో ఒకవేళ కన్నడ కాబట్టి పక్క స్టేట్ నుంచి ఏదన్నా ఓటింగ్ పడితే తప్ప సో ఇక్కడ ఓటింగ్ పెరిగే అవకాశం లేదు. అలానే తను ఒక డీసెంట్గాను ఆ సింప్లిసిటీకి ఉండాలి కుర్రడని నడుచుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ మోతాదులో లేదు. అది కనుక పెంచుకోగలిగితే మాత్రం ఈ వారం తను కూడా సేఫ్లో ఉండే అవకాశం, లేకపోతే తను కూడా బేబక్కతో పాటు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఇక మరో వ్యక్తి షాకింగ్ కంటెస్టెంట్ ముఖ్యంగా మన శేఖర్ భాషాబాయ్ మీద నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అంటే కన్ఫర్మ్గా అయితే ఒకటి చెప్తాం. భాషాబాయ్ మీద జోక్స్, భాషాబాయ్ అల్లరి, భాషాబాయ్ కుళ్ళు జోకులు ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆయన చెప్పే జోక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పంచెస్ దాన్ని బాగానే ఎంటర్టైన్ అయ్యాం మనం. అలానే భాషాబాయ్ అదే వేలో వెళ్ళగలిగితే మాత్రం బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల సౌండ్ తగ్గిపోతున్నాడు, కొన్ని చోట్ల అనవసరం విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు, కొంత డ్యామేజ్ అవుతున్నాడు. కానీ ప్రస్తుతానికి భాషాబాయ్ మీద ఒక పాజిటివ్ ఉన్నది. పూర్తిగా ఎలిమినేట్ అంటే బేబక్కతో పోల్చుకుంటే, పృథ్వీరాజ్తో పోల్చుకుంటే సో భాషాబాయ్ బాగా డేంజర్లో చూడాలని చెప్పలేను నేను. వీళ్ళ ముగ్గురులో మనం కనుక ఒక లైన్గా పెడితే కన్ఫర్మ్గా అఫీషియల్లో కూడా వీళ్ళిద్దరికన్నా ఒక అడుగు ముందే ఉంటున్నాడేమో భాషాబాయ్ అనుకుంటున్నాను. అలానే కొద్దిగా ఆర్జే గాను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబర్స్లో తన ఫాలోవర్స్ కొంత ఎక్కువే ఉంటారు కాబట్టి ఆ టీం గట్టిగానే వర్కౌట్ చేస్తుంది భాషాబాయ్ మీద. భాషాబాయ్కి ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కూడా ఆడియన్స్. కాబట్టి వీళ్ళ ముగ్గురులో కొద్దో గొప్ప సేఫ్లో ఉన్నది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు పెరిగే కొద్దీ ఇది అటు ఇటు మారుతూ ఉంటుంది. చూద్దాం మరి ఈ వీకెండ్కి వచ్చేసరికి ఆదిత్య ఓం ఉన్నారా? ఆదిత్య ఓం లేరనుకుంటానే ఉన్నారా? ఓకే
ఆదిత్య ఓం ఉన్నారా? షూరా? పక్కన. సో జస్ట్ చిన్న విషయం అండి. ఆదిత్య ఓము, విష్ణు సారీ ఆదిత్య ఓం లేరు, విష్ణు ఉన్నారు. ఇక విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ ఓటింగ్ అంటే విష్ణుప్రియ బాగా ఆడిందా, బాగా ఆడలేదా, డిబేట్ చేసిందా లేదా అంటే విష్ణుప్రియ మీద ఒక చబ్బీ బబ్బీ, ఒక అమాయకురాలు, చబ్బీ బబ్బీగా ఉంటుంది, స్టోన్ తిరుగుతూ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. సో చాలా మీమ్స్కి ట్రోలర్స్కి మంచి కంటెంట్ ఇస్తుంది. విష్ణుప్రియ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రస్తుతానికి. అలానే విష్ణుప్రియకి యూట్యూబ్స్లో కానీ, ఇన్స్టాలో కానీ, అన్నిట్లో సోషల్ మీడియాలో కానీ, ఓటీటీస్లో కానీ కొంత సో మీడియాలో, టీవీ మీడియాలో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. కన్ఫర్మ్గా విష్ణు మీడియాకి ఆ సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి విష్ణుప్రియ అనుకున్నంత ఇప్పటికే ఈ వారమే ఎలిమినేట్ అవుతుందని అనుకోవటం లేదు నేను. అలా అని చెప్పి విష్ణుప్రియ ఎక్కువ కాలం సర్వే అవ్వలేదని కూడా చెప్పట్లేదు. ప్రస్తుతం మొదటి వారం కాబట్టి ఇప్పటికిప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ చేసే అంత నెగిటివిటీ లేదని చెప్తాను. అలాగే అంత పెద్ద పాజిటివిటీ కూడా లేదు. కానీ తన పరిచయం తన గురించి అందరికీ తెలుసు కాబట్టి, ఎక్కువ మందికి నోన్ పీపుల్ కాబట్టి, సో మిగతా సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్గా ఉన్న అమ్మాయి కాబట్టి కన్ఫర్మ్గా తన ఫ్రెండ్స్, తన టీం గట్టిగానే సాలిడ్గానే ట్రై చేస్తారు కాబట్టి విష్ణుప్రియ ప్రజెంట్ సేఫ్లోనే కనపడుతుంది. ఇక ఈ వారం ఎవరెవరు ఎలా మారతారు, ఇన్సిడెంట్స్ బట్టి, సిచ్యువేషన్స్ బట్టి, టాస్క్లు బట్టి, మాటల బట్టి, సో ఇవన్నీ తలరాత్రులు మారుతూ ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందో చూద్దాం. అలానే ఎలిమినేషన్, వైల్డ్ కార్డు ఒకేసారి జరగబోతుందా? ఎస్ అనే సమాధానం వస్తుంది. ఎంత తొందరగా వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్తేనే షోకి ఇంకొద్ది బజ్ క్రియేట్ చేయొచ్చు. సో అలానే ఇంకొద్దిగా లోపల ఉన్న వాళ్ళకు కూడా ఆటలో కొద్దిగా ఫైర్ తీసుకురావచ్చు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆటను అర్థం చేసుకుంటున్నారు. ఈ ఆటను ఇంకొద్దిగా మజా చేయడానికంటే ఒక ఎలిమినేషన్, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తే ఆటలో వెంటనే ఇంకొకసారి మళ్ళీ వెంట ఒక జలుపు వచ్చినట్టుగాను, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఆటలు మొదలుపెట్టేట్టు ఫైర్ రగిల్చేటట్టుగా చూడొచ్చు. మరి బీబీ టీం ఆ విధంగా ప్లాన్ చేస్తుందా, లేదు కొద్ది వారాలు ఆగిన తర్వాత ఒకేసారి వైల్డ్ కార్డ్ని ఎంట్రీ చేస్తారా? సో ఈ పాత కొత్త కలయికతో బీబీ టీం ఎలాంటి గేమ్ ఆడబోతుందో తెలియాలంటే మనం మరికొన్ని రోజులు ఆగాల్సింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.